This video is brought to you by Bharati Cement. హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం ఒక గత నెలగా చాలా కేసులు చూస్తూ ఉన్నాము. అంటే అది 14 ఏళ్ళగా ఒక మ్యారీడ్ ఉమెన్ ఇంట్లోనే ఉండిపోవడం. ఆ కేసు తీసుకున్న అది చాలా భయంకరమైన 14 ఏళ్ళు ఆవిడ బయట ప్రపంచాన్ని చూడకుండా లోపలే ఉండిపోవడము, ఆవిడ చాలా పేలగా అయిపోవడము, అసలు ఏమి తింటున్నారు ఏం తినలేదు, అసలు వాళ్ళ పేరెంట్స్ని ఆవిడ ఏ కోసానా కాంటాక్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు. అండ్ అవే కాకుండా 3-4 కేసులు ఉన్నాయన్నమాట. ఒక లవర్ కోసం తాగిన మత్తులో హత్య చేయడమే కాకుండా కిరాతకంగా గుండె పార్ట్స్ అవన్నీ విడిగా చేసి ఆ ఫోటో తీసి గర్ల్ ఫ్రెండ్కి పంపించడము. అండ్ అలే కాకుండా మెంటల్ టెన్షన్ ప్రెషర్స్ తట్టుకోలేక స్టడీస్లో సూసైడ్ చేసుకున్న కేసులు, ఇలాంటివన్నీ లాస్ట్ 1 మంత్ చాలా ప్రజల్ని చాలా డిప్రెషన్లో గురి చేశాయని చెప్పొచ్చు కొంతవరకు. అండ్ చాలా ఆందోళనగా ఉంది. అసలు ఈ కైండ్ ఆఫ్ వాతావరణం ఎందుకు వస్తుంది, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇవాళ మనతో కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, సైకియాట్రిస్ట్, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అశ్విని. సార్, మీ షోస్ అవన్నీ నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్. మీరు టు ద పాయింట్ మాట్లాడతారు. సో కొంచెం లేట్ అయినా మన ఈ ప్రోగ్రామ్ కోసం నేను వెయిట్ చేసి వచ్చాను సార్. ఫస్ట్ మనము 14 ఏళ్ళ మ్యారీడ్ ఉమెన్ సార్. ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్, ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశారు, ఎంఏ లిటరేచర్ కూడా చేశారు. ఆవిడ అంతా చేసి అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన ట్యూన్ చేసిన మైండ్ సెట్తోనే ఏదో పెళ్ళి అయిన తర్వాత ఇలాగే ఉండాలని 14 ఏళ్ళు వాళ్ళ బాహ్య ప్రపంచాన్ని ఏమి చూడకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడని అడిగితే ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పిందంటే, నాకు పెద్ద ఆశలు ఏం లేవండి, అలా ఉండిపోయాను అంతే అనింది సార్. ఆ కేసుని మీరు ఎలా చూస్తారు సార్ అసలు? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని కేసెస్లోనేనమ్మా 2 కోణాలు మనం చూసుకోవాలి. ఒకటి ఏంటంటే విక్టిమ్ సైకాలజీ, కల్ప్రిట్ సైకాలజీ. అంటే విక్టిమ్ అంటే కనుక అనుభవించేటటువంటి వ్యక్తి. ఇప్పుడు 14 సంవత్సరాల పాటు వనవాసం అనేది విన్నాము సీతమ్మ వారు. ఇక్కడ 14 సంవత్సరాల పాటు ఎంత ఆధునిక కాలంలో, అప్పుడు సీతమ్మ గారి దగ్గర ఫోన్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే కమ్యూనికేషన్ సిరీస్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఈవిడ దగ్గర అన్నీ ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, బయటకు రావడానికి అవకాశం ఉంది. కిటికీ తెరిచి అమ్మో నాయనో అని ఒక 2 అరుపులు అరిస్తే కనుక బయటకు లోపలికి వచ్చి రక్షించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా ఈ కాలంలో కూడా సభ్య సమాజంలో ఉంటూ ఒక వనవాసం అనేటటువంటి జీవితాన్ని అనుభవించచ్చా, ఇక్కడ విక్టిమ్ సైకాలజీ మనం చూసుకుంటాం. అటువైపు ఇంకొక యాంగిల్లో ఏంటంటే కల్ప్రిట్ సైకాలజీ. అంటే ఎవరైతే కనుక ఈవిడ్ని ఈ పరిస్థితుల్లోకి తీసుకొచ్చారో, అంటే అందరు మనుషులు ఉండి చుట్టుపక్కల అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా నువ్వు బయటకు వెళ్తే కనుక నీకు ఇంకో జీవితం లేదు, నీ జీవితం అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక ఈ 4 గోళ్ల మధ్యనే అనేటటువంటి సైకోపెథాలజీ అతను ఈవిడ మీద ఎలా ప్రేరేపించుంటాడు అనేది రెండో సైకాలజీ. సో ముందుగా ఎవరైతే కనుక ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలో, చదువుకున్నటువంటి వ్యక్తి. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో అన్నీ కూడా, అక్కడ హరిహర కేసు తీసుకున్నా, లేదంటే సూసైడ్ చేసుకున్న చైతన్య అబ్బాయి ఇష్యూ తీసుకున్నా, లేదంటే అక్కడ ప్రీతి సంఘటన తీసుకున్నా, లేదంటే ఇక్కడ లాయర్ సంగతి తీసుకున్నా, లాయర్ ఈ కేసులో తీసుకున్న, అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువుకి, సూసైడ్కి, ఆత్మహత్యకి, హత్యకి సంబంధం లేదు. సో చదువు అనేటటువంటి మనిషిలో ఒక ఆలోచన శక్తి పెంపొందించినా కూడా ఇమోషన్స్ అనేటటువంటిది మనిషిలో డామినేట్ చేసినప్పుడు, మానసిక పరిస్థితులు అనేటటువంటి డామినేట్ చేసినప్పుడు, అది డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఫోబియా అవ్వచ్చు, క్రూరత్వం అవ్వచ్చు, సైకోపాథిజం అవ్వచ్చు, ఏదన్నా అది ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో అటువంటి పరిస్థితుల్లో చదువు అనేటటువంటి ఆస్పెక్ట్ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు మనం ఈవిడ విషయానికి వస్తే, ఫస్ట్ మీరు మాట్లాడారు కాబట్టి, ఆబ్వియస్లీ ఆవిడ చుట్టుపక్కల ఉండేటటువంటి అట్మాస్ఫియర్ని ఏ విధంగా క్రియేట్ చేశారు అంటే కనుక, ఇంకా నువ్వు హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. అంటే హెల్ప్లెస్ అంటే కనుక ఏదన్నా నేను కాపాడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికన్నా ఉన్నాయి అంటే అది నీ భర్తే. చాలామంది స్త్రీలు, అంటే ఈవిడ 14 సంవత్సరాల తర్వాత ఈవిడ బయటకు వచ్చింది కాబట్టి ఈవిడ ఒక సబ్జెక్ట్ కింద మాట్లాడుకుంటున్నాం, కానీ హరీష్ని చాలామంది లేడీస్ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కాకుండా భర్తే సర్వస్వం, భర్త దారి చూపెడితే దారి, భర్త జీవితాన్ని చూపెడితే జీవితం. ఒక భర్త హింసిస్తే కనుక హింసపడాలి, కొడితే కనుక కొట్టించాలి, చంపితే కనుక చంపబడాలి అనేటటువంటి ఆలోచనతోనే బతికేటటువంటి వాళ్ళు స్త్రీలు కల్లోలుగా ఉన్నారు. ఎంతోమంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎందుకు అంటే కనుక హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, ఈ 2 పదాలు బట్టి మొత్తం వీళ్ళ యొక్క సైకాలజీ డిఫైన్ చేసేయచ్చు. అంటే హెల్ప్ చేసేవాడు నాదుడు ఎవరన్నా ఉన్నాడు అంటే కనుక భర్త, అంటే దాన్నే సివియర్ డిప్రెషన్ అని అంటూ ఉంటాం. భర్తే హెల్ప్ చేయాలి. హోప్లెస్నెస్,
ఒకప్పుడు భర్త కాదని వెనక్కి వెళ్ళాడు అనుకోండి, హోప్లెస్, నాకు ఇంకో జీవితం ఏమీ లేదు, నేను ముందుకు వెళ్ళలేను, తలుపులు అక్కడ బంధించబడితే ఈ 4 గోళ్ల మధ్య నేను ఉండాలి, పుట్టేరికి ఇక్కడే ఉంటాను, చచ్చిపోవటం కూడా ఇక్కడే చచ్చిపోతాను. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కనుక వీళ్ళు ఇలా ఉండటమే కాకుండానే పిల్లలకు కూడా అదే నేర్పుతూ ఉంటారు. ఒరే నాన్న వస్తాడరా, నాన్న కాపాడతాడు, నాన్న తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, ఇక్కడి నుంచి బయటకు పోయేది ఏం లేదు అని చెప్పి పిల్లల సైకాలజీ కూడా అదే డిప్రెసివ్ సైకాలజీలో చూస్తుంటే కనుక తీసుకెళ్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం ఏంటంటే మాస్ హిస్టరికల్ డెత్స్ అని చెప్పి ఢిల్లీలో కానీ మదనపల్లిలో కానీ ఇంతకుముందు మనం చూసాం. అప్పుడు ఉన్నప్పుడు కూడా సెన్సేషనల్గా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే ఇదే ప్రపంచం, ఇదే లోకం కాబట్టి మనందరం కూడా ఒకప్పుడు ఆ మనిషి మనకు తిండి పెడితే తినాలి, చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి అనేటటువంటి కాన్సెప్ట్తో డిప్రెసివ్ సైకోపెథాలజీ అని అంటూ ఉంటారు. సో ఈవిడ పరిస్థితి కూడా అదే. సో ఏంటంటే హెల్ప్ ఉంటుంది, అమ్మ నాన్న ఉంటారు. ఈరోజు ఆశ్చర్యకరంగా మనం అడగచ్చు, ఇదేంటి మనం సభ్య సమాజంలో ఉంటూ తల్లిదండ్రుల యొక్క ఉంటూ అతను ఏం ఫోన్ లాక్కోలేదు, ఏమీ లేదు, కానీ ఏంటంటే బయట నుంచి ఒక థ్రెట్ అయితే ఇచ్చాడు. ఒకప్పుడు ఈ గుట్టు నువ్వు బయటకు తీసుకెళ్తే కనుక ఆబ్వియస్లీ నీకు ఇప్పుడు ఉండేటటువంటి జీవితం, ఈ 4 గోళ్ల మధ్యన కాపాడేటటువంటి భర్తగా నేను పెట్టేటటువంటి తిండి, బట్ట, గూడు ఏదైతే ఉందో అది కూడా నీకు లేకుండా పోతుంది. సో ఇటువంటి వాతావరణంలో ఏంటంటే దేర్ ఈజ్ హెల్ప్ అరౌండ్. ఫోన్ చేయాలంటే తల్లిదండ్రులకు ఫోన్ చేయొచ్చు, లేదంటే ఒక మెసేజ్ పంపించవచ్చు, ఇంకో విధంగా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ అలా చేస్తే కనుక వీళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే అలా చేస్తే కనుక ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకా దుర్భర పరిస్థితి వస్తుందేమో అని. సో ఆ సైకాలజీలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉండేటటువంటిది మనందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏంటమ్మా ఇటువంటి పరిస్థితుల్లో 14 సంవత్సరాల పాటు ఎలా ఉన్నామమ్మా, బయటకు వస్తే కాపాడే వాళ్ళు బోల్డ్ అనుకుంటారు. కానీ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే కనుక నేను నా భర్తకి అగైనెస్ట్గా నేను మాట్లాడితే కనుక ఇప్పుడుండే పొజిషన్ కంటే ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పి అలా ఆలోచించడం వల్ల వాళ్ళు ఎప్పుడు బయటకు రారు, మాట్లాడరు. బయట వాళ్ళే కూడా ఒకవేళ బయటకు వచ్చి నా భర్త ఇలా, నా పరిస్థితి ఇలా అని చెప్పుకుంటే ఏముందమ్మా సర్దుకుపోము చెప్తారో, లేకపోతే వాళ్ళేం హెల్ప్ చేయగలరు, నన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఎందుకు పోషించుకుంటారు, బయట వాళ్ళు ఎలాగో హెల్ప్ చేయరు అన్నది కూడా ఉంటుంది. బయట వాళ్ళు ఒకటి హెల్ప్ చేయరు, లేదంటే బయట వాళ్ళు ఎదురుగుంటా కూడా నా భర్త గురించి నేను ఒక పంచాయతీ పెడితే కనుక మా భర్త యొక్క భావోద్రేకాలు, ఆవేశాలు ఇంకా పెరిగి నా పరిస్థితి ఇంకా దేనిగాదా అవ్వచ్చు కదా అనేటటువంటి సైకాలజీ ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చింది కదండి, ఇప్పుడు మాట్లాడింది కదండి, ఇదే మాట్లాడేది, ఇదే బయటకు వచ్చేది ముందు జరుగుంటే కనుక బాగుండేది కదా అని అనొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మా లేటెన్సీ పీరియడ్ అంటూ ఉంటాం. లేటెన్సీ పీరియడ్ అంటే మనం రియలైజ్ అవడానికి, మన ఆలోచన శక్తి మళ్ళీ బయటకు రావడానికి, ఈ ఇమోషన్స్ అని కప్పబడినటువంటి ఈ ఆలోచన శక్తి మళ్ళీ బయటకు రావడానికి ప్రతి మనిషికి ఒక టైం పడుతుంది. కొంతమంది 14 రోజులు పట్టచ్చు, కొంతమంది 14 వారాలు పట్టచ్చు, 14 నెలలు పట్టచ్చు, ఈవిడికి 14 సంవత్సరాలు పెట్టింది. అంటే అప్పటి వరకు ఏంటంటే ఇంకొక ఆలోచన శక్తి ఉండదు. నేను బతికేటటువంటి ఈ విధానంలో లోపాలు ఉన్నాయి, నేను ఆలోచించే విధానంలో లోపాలు ఉన్నాయి, నేను గర్జించి బయటకు మాట్లాడకపోతే నా పరిస్థితి దారుణాతి దారుణంగా ఉండొచ్చు అనేటటువంటి ఆ అవగాహన, ఆ ఆలోచన శక్తి, తన చదువు చెప్పేటటువంటి ఇంగితం అనేటటువంటిది ఈవిడ బయటకు రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. సో కాబట్టి ఏంటంటే అప్పటి వరకు కూడా నేను ఇలా ఉంటే చాలు, ఇంతకంటే దారుణమైన పొజిషన్లు నేను ఊహించుకోలేనటువంటి పద్ధతుల్లో కూడా రోజులు, నెలలు, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటేనమ్మా ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది కాబట్టి ఈవిడతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఏంటంటే అక్కడే చనిపోతూ ఉంటారు. తెలీదు, మనకు కూడా తెలీదు, మన వరకు రాదు. బహుశా ఈరోజు భర్త ఇలా పెట్టేటటువంటి బాధ బయట ప్రపంచానికి చెప్పుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది, బయటకు చెప్పుకునేటటువంటి అవకాశం లేదు. మీరు అన్నట్టుగా ఒకప్పుడు సమాజం చూడనటువంటి కథను నేను సమాజానికి వినిపిస్తే కనుక అంత గొప్ప లాయర్ భార్య నువ్వేంటమ్మా బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు, నీకేదో పిచ్చి పట్టినట్టుంది, మీకు ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎటొచ్చి బయటకు పంపించడం అంతే కదా, సర్దుకుపో దిద్దుకుపో అని చెప్పేటటువంటి సమాజం కూడా ఉంది. సో ఇవన్నీ ఫేస్ చేయలేక ఎందుకు నాలోనే ఏదో తప్పు ఉందేమో, నేను అనుసరించే మార్గంలోనే తప్పు ఉందేమో, ఐ బెటర్ డై, వై షుడ్ ఐ లివ్ దిస్ లైఫ్ అని చెప్పి అక్కడికక్కడ సూసైడ్ చేసుకున్న కథలు ఎన్నో విన్నాము. నేను చనిపోయిన తర్వాత నా పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు, నాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే బాధపోతుంది కదా అని చెప్పి వాళ్ళకి కూడా విషం కలిపి మూకముడిగా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాము. సార్ అది మెంటలీ అదేంటి స్లో పాయిజన్ లాగే కదా సార్. ఇప్పుడు ఆవిడకంటే వాళ్ళ భర్తకి ఎక్కువ తెలుసు అని ఆవిడ ఫీల్ అయి ఉండొచ్చు, అందులో ఆయన లాయర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి కేసులు ఎన్నో చూసి ఉంటారు, ఎంతో సాధించి ఉంటారు, ఆ కళ్ళ ముందు ఆయన కొన్ని కేసులు గెలిచి కూడా ఉండొచ్చు. సో ఈయన బయటికి వెళ్ళి ఇంత గెలిచి వస్తున్నారు, ఇంత ప్రపంచం తెలుసు, ఈయనే లాయర్, ఒకవేళ నేను వెళ్ళి కేసు పెట్టాలని ఎవరి మీద పెట్టాలి, లాయర్ మీద పెట్టాలి, ఆయనే లాయర్ స్వతహాగా, ఆయనకి ఎంత పని ఇది నన్ను ఓడించేయడం అని కూడా ఫీల్ అయి ఉండొచ్చేమో. దీన్నే బాసిజం అంటారమ్మా. బాసిజం అనేటటువంటి కాన్సెప్ట్లో భర్త ఎప్పుడు భర్తగానే ఉండాలి కానీ బాస్ కింద ఉండకూడదు. సో చాలామంది స్త్రీలు ఏంటంటే
ప్రత్యేకంగా ఇలాంటి పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు లాయర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ మంచి పేరు పలుకుబడి సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర నోరు మెదపటానికి ఎంత ఎంఏ ఇంగ్లీష్ చదివినా ఎంత ఎంఏ ఫిలాసఫీ చదివినా నోరు మెదపటానికి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. నేనేంటి పోయి సమాజం అంతా భయపడేటటువంటి వ్యక్తిని నేనేంటి కొండను ఢీకుంటున్నాను అనే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అసలు నోరు మెదపరు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని గర్జించాలి ఎదిరించాలి అనేటటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ అలా చేస్తే కనుక నన్ను ఎవరు నమ్ముతారు, నా మాట ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి కేసెసే ఎన్నో డీల్ చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది నాలాంటి ఆడవాళ్ళకి న్యాయం చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తన సొంత భార్యని ఇలా ట్రీట్ చేస్తున్నాడని చెప్పి నేను గట్టిగా బయటకు మాట్లాడితే కనుక ఎవరు మాత్రం నా మాట నమ్ముతారు? సో ఆ విధంగా ఏంటంటే ప్రశ్న కూడా వాళ్ళే వేసుకుంటారు, సమాధానం కూడా వాళ్ళే చెప్పుకుని ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోతారు. మీరు అన్న మాట 100% కరెక్ట్. బహుశా ఏంటంటే ఇంత లేటుగా కాకపోయినా ఇంకొంత తొందరగానే ఆవిడ బయటకు వచ్చి ఉండేదేమో అయి ఉండేదేమో అని అనిపించింది నాకు. కానీ ఏంటంటే ఎప్పుడైతే కనుక ఈ ప్రొఫెషనల్ ఈ ఆస్పెక్ట్ కూడా లేదంటే సొసైటీలో ఒక పేరు పలుకుబడి అనే ఆస్పెక్ట్ కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా బయటకు రావడానికి ఇంకా సంకోచించి ఉండొచ్చు, ఇంకా భయపడి ఉండొచ్చు. ఇంకొక యాంగిల్ కూడా మనం మాట్లాడుకున్నాం, అంటే మేల్ డామినెంట్ సొసైటీలో ఇప్పటికీ కూడా ఎంత ఈక్వాలిటీ ఆఫ్ నిన్న మొన్న ఉమెన్స్ డే అని మనం సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఎంత కాదనుకున్నా కూడా ఆ డే వరకే మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటికీ బేసిక్గా అర్థం కూడా లేదు సార్, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి, ఇంకా సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు వరకు పొద్దున. ద థింగ్ అర్చని ఏంటంటేనమ్మా ద సైకాలజీ ఇప్పుడు ఎలా ఉంది అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఆడవాళ్ళే బయటకు బిగ్గరగా మాట్లాడి సామాజిక హక్కులు రైట్స్ అన్నిట్లో ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మగవాళ్ళు అనేటటువంటి వాళ్ళు అవతల వైపు నిలబడినటువంటి వాళ్ళు మీకు ఎంతవరకు అవకాశాలు ఇస్తారు? ఇక్కడ పుచ్చుకోవాలంటే అక్కడ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు అంటే అది సార్ మీరు చెప్పింది ఫస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తే, ఇప్పుడు మనం ఈ అమ్మాయి కేసులో ఎట్లుంది అంటే ఆ అమ్మాయి అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో అమ్మాయికి తెలియదు. ఇప్పుడు మనం లైట్ వేస్తే అమ్మా నీ పొజిషన్ ఇదమ్మా అంటే ఆమె బయటకు వచ్చి ఓకే నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నాను నాకే తెలియదండి అంటే అంటే స్లో పాయిజన్ లాగా ఆ అమ్మాయికి అసలు ఆ అమ్మాయి ఏ పొజిషన్లో ఉందో, నేను ఎంత హీనంగా అయిపోతున్నాను రోజు రోజుకి, తిన్నానా లేదా అన్నది కూడా ఆమెకు తెలియనప్పుడు అంటే మ్యాక్సిమం కేసెస్ ఇలాగే ఉన్నాయి సార్. ఫస్ట్ రైట్స్ ఏంటో తెలిస్తే అసలు నేను ఆ పొజిషన్లో ఉంటే బయటకు వచ్చి ఆవిడ పోరాడొచ్చు. అసలు అమ్మ ఏ పొజిషన్లో ఉంది ఎవరైనా వచ్చేది నేను నాకేముంది బాగానే ఉన్నాగా, 3 పూట తింటున్నాగా, నేను ఒక ఇంట్లోనే ఉన్నాగా, అసలు అమ్మాయికి అసలు ఏ పొజిషన్లో తెలియనప్పుడు. చాలా మంచి యాంగిల్లో ఎంటైర్ టాపిక్ తీసుకొచ్చాము మార్చిని. ఎందుకంటే నా క్లినిక్లో చాలామంది ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు మనసిప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు ఉండేటటువంటి దీనమైనటువంటి పరిస్థితి గురించి మనం వాళ్ళకి అవగాహన తెలియపరిచినప్పుడు వెన్ వీ మేక్ దెమ్ అవేర్ ఆఫ్ దర్ సిచ్యువేషన్ అప్పుడు అనుకుంటారు ఇంత దారుణంగా ఉందని ఆ పొజిషన్ అని చెప్పి ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఇంకా కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోతారు. సో మీరు ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా ఇంకో 14 సంవత్సరాలు ఇలాగే ఉండేదేమో. ఎలా అంటే కనుక భర్త వచ్చి నీకేమి ఉంది, నీకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నావు కదా, నువ్వు బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఫ్రీడమ్ ఏంటి? ఇల్లే ఫ్రీడమ్, భర్తగా నేనే ఫ్రీడమ్, నీ ఆలోచనే ఫ్రీడమ్, నేనే అన్నీ అన్నట్టుగా మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బయట సొసైటీ లేనప్పుడు సొసైటీలో ఈవిడ యొక్క బాధ పరిస్థితి, సొసైటీకి వెళ్తే కనుక కాపురాన్ని కుటుంబాన్ని కాపాడుకునేదే ఆడది, కాపురాన్ని కుటుంబాన్ని చెడగొట్టుకుని భర్తను రోడ్డు మీద ఈడ్చేటటువంటిది ఆడది కాదు అని మాట్లాడేటటువంటి సమాజంలో నీకు ఈ సమస్య ఉంది, నువ్వు ఈ బాధను పడుతున్నావు అని చెప్పినటువంటి సమస్యలు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ అవగాహన రాదు, ఆలోచన రాదు. సో అలా సఫర్ అవుతూ ఉంటారు. అది చేప కింద నీరులాగా రోజులు నెలలు అలా సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇందాక నేను అంటున్నాను బాసిజం అనే మాట అన్నాను. అంటే ఎందుకు కొంతమంది మగవాళ్ళు ఎందుకు ఈ విధంగా అనుసరిస్తారు అంటే ఏం ఆశ అంటే తాగేటటువంటి మగవాళ్ళని చూసాము, తిరిగే మగాళ్ళని చూసాము, హింసించే మగాళ్ళని చూసాము. ఈ బాసిజం అనేటటువంటి సైకోపెథాలజీ ఏంటి, అసలు ఈ తత్వం ఏంటి అనేది ఒకసారి మనం స్టడీ చేసుకోవాలి. ఎంత ఈక్వల్ రైట్స్ మాట్లాడుకున్నా కూడా నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే భర్త అనేటటువంటి వాడు మన సమాజంలో ఏంటంటే భర్త అనేటటువంటి వాడు ఒక యుగ పురుషుడు, భర్త అనేటటువంటి వాడు ఈజ్ ఏ సింబల్, భర్త ఈజ్ ఎవ్రీథింగ్ అనేటటువంటి ఈ సమాజంలో భర్త చెప్పేటటువంటి మాటలు, భర్త మాట్లాడేటటువంటి తీరుకి దాసోహం
ఎంత చదువుకున్న ఆడదైనా అవనియండి, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్న ఆడదైనా అండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే భర్త దగ్గరికి వచ్చేటప్పటికి భర్త ఏది చెప్తే కనుక అది నడుచుకోవాలి, ఆ విధంగా అనుసరించాలి అనేటటువంటి సమాజంలోనే ఇప్పటికీ ఇంకా చాలా కాలం వరకు ఉంటాము. అప్పటి వరకు జెండర్ ఈక్వల్ రైట్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం మాట్లాడుకునేటటువంటి అవకాశం లేదు. ఫుల్గా మీరు ఆడవాళ్ళు కానీ ఫుల్గా ఈ ఉమెన్స్ డే అనేటటువంటిది కంప్లీట్గా సెలబ్రేట్ చేసుకునే అవకాశం లేదు. సార్ ఇప్పుడు ఇష్యూస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చెప్తున్నాం వాళ్ళ రైట్స్ వీళ్ళ రైట్స్ అని, అది కాకుండా మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, భర్తలా ఉండకుండా బాస్లా ఉండాలి అంటున్నారు. అసలు బేసిక్గా చెప్పాలి అంటే బయట ఎన్ని కేసెస్ తీసుకున్నా, ఎన్ని ఫ్యామిలీస్ తీసుకున్నా అసలు భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అనేది బేసిక్ క్వశ్చన్ మిస్ అయిపోయింది సార్. ఓవర్ ద ఇయర్స్ మిస్ అయిపోయింది అసలు ఎక్కడ. అసలు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఏముండాలి, భర్త అంటే ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, లేదా భార్య ఉద్యోగం చేస్తుంటే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలి. కొంతవరకే రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇమోషనల్ లెవెల్ డౌన్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర అంటే బాధ్యతలు పక్కన పెట్టేస్తే భార్యాభర్తలు ఇమోషనల్గా ఎలా ఉండాలి, ఎవరికి ఎంత వరకు ఫ్రీడమ్ ఉండాలి, ఒక మాట భార్యను అనాలన్నా ఆయన ఎంతవరకు ఆలోచించి అనాలి, భర్తను ఆవిడ అనాలన్నా ఎంతవరకు ఆలోచించి అనాలి అంటే ఫ్యూచర్లో ఈ వర్డ్ గుర్తుండిపోద్ది కదా. సో ఆ బేసిక్ కొన్ని ఏమన్నా ఉంటాయా సార్ ఇట్లా ఉండాలి అని? 4 స్కీమాస్ అమ్మ, ఎప్పుడు కూడా 4 స్కీమాస్ అంటూ ఉంటాం. అంటే 4 స్కీమా ఉంటుంది అనమాట. స్కీమా అంటే కనుక ఒక పిక్చర్, ఓకే, ఇంట్లో. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక కుటుంబం అనేది, భార్యాభర్తల జీవితం అనేది 2 పార్టీలు ఎలక్షన్స్కి వెళ్ళేటటువంటి పోరులాగా ఉండకూడదు. నెంబర్ 1, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ బేసిక్లీ ఫర్గెట్. అంటే ఎప్పుడైతే కనుక ఆధిపత్య పోరు వస్తుంది, నేను మగాడిని నేను సంపాదిస్తున్నాను అని అనుకుంటానో అప్పుడు ఈ డైనమిక్స్ అన్నీ పోతాయి. నేను మగాడిని నేను సంపాదిస్తున్నాను, వైఫ్ ఆడది సంపాదిస్తున్నా కూడా నా అంత సంపాదన లేదు, లేదంటే సమాజంలో నా యొక్క స్థితిగతులు తనకి లేవు అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కాంపిటేటివ్ పోర్ అనేది వస్తుంది. నేను పెద్ద నువ్వు చిన్న అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇది నెంబర్ 1. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఎంపతి. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నేను సంపాదిస్తున్నాను, నేను ఇంటికి రాగానే నువ్వు కాఫీ పెట్టవాలి, నేను ఇంటికి రాగానే నువ్వు టెన్షన్ మాటలు చెప్పకూడదు, నేను చెప్పేదే నువ్వు వినాలి, నేను ఎప్పుడు చేయరు నువ్వు లిస్నరు అనేటటువంటి ఈ రెండోది ఉందో ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. ఎంపతి అని అంటుంటాం. అంటే ఆవిడ స్థానంలోకి వెళ్ళి ఆవిడ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం కష్టపడింది, ఆవిడ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎలా ఉంటుంది, అత్తమామలు చేసేటటువంటి పోరు వల్ల ఎలా బాధపడుతుంది, అమ్మా నాన్నల యొక్క ట్రీట్మెంట్ వల్ల ఎలా బాధపడుతుంది అనే ఎంపతి ఇటువైపు రానంత వరకు అటువైపు సొల్యూషన్ ఉండదు. ఇది నెంబర్ 2, ఎంపతి, అండర్స్టాండింగ్ ద ఇమోషన్స్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్. ఇది నెంబర్ 3 ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్. ఎవరి జాబ్ గొప్పది అంటే, జాబ్ గొప్పది అంటే కనుక ఒకరిది గొప్పది ఒకరిది తక్కువ అది కాదుగా. పిల్లల్ని చూసుకోవటం, పిల్లల్ని పెంచడం, ఈ వంటగదిలో పనులు చేయటం, నలుగురు అనే మాటలు పట్టడం అనేటటువంటిది జాబ్ కాదా? సో ఎప్రిసియేషన్ ఆఫ్ ద జాబ్, ఇది నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే ఫ్రీడమ్. నేను ఎప్పుడు కూడా ప్రతి కామెంటరీలో కానీ ప్రతి డిస్కషన్లో కూడా ఇదే చెప్తాను, స్వేచ్ఛ అనేటటువంటిది ఒక మానవ హక్కు. అది భార్య కాదు, తండ్రి కాదు, తల్లి కాదు, కొడుకు కాదు, భర్త కాదు, ఒక హక్కు. అంటే స్వేచ్ఛ అంటే ఏంటి సార్? ఫ్రీడమ్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఫర్ థాట్, ఫ్రీడమ్ ఫర్ యాక్షన్. భావ వ్యక్తీకరణ గురించి స్వేచ్ఛ రావాలి, మాట్లాడే దాని గురించి స్వేచ్ఛ కావాలి, చేసే పనిలో స్వేచ్ఛ కావాలి. ఈ 4 అంశాలు బహుశా ఏంటంటే నేను స్పీడ్గా చెప్పుకుంటే కనుక ప్రేక్షకులు ఎవరైనా రీవైండ్ చేసుకుని మళ్ళీ చూసుకోమని చెప్పుకుంటున్నాను. ఈ 4 అంశాలు ఉంటే కనుక భార్యాభర్తలు, అంటే నేను ఓన్లీ భర్త గురించి చెప్పట్లేదు, అక్కడ భార్య గురించి చెప్పట్లేదు, ఏదేమైనా కూడా ఈ 4 ఆస్పెక్ట్స్లో మీ రిలేషన్షిప్ని మీరు ముందుకు తీసుకెళ్తే కనుక స్మూత్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి భావోద్రేకాలు లేకుండా ఉంటుంది. సార్ పెళ్ళైన తర్వాత ఇన్ని అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని ఇవి ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, పిల్లలు, ఇదంతా ఒకటి. అంటే పెళ్ళికి ముందు పార్ట్ తీసుకుంటే మొన్న రీసెంట్గా లవర్స్ వాళ్ళ గోల్ ఏంటో, వాళ్ళు జస్ట్ తాగి అనుమానంతో హత్య చేయడమే కాకుండా కిరాతకంగా బాడీ పార్ట్స్ని ఇట్లా ఫోటో తీసి అమ్మాయికి పంపడం. అది నిన్న న్యూస్లో తెలిసింది ఏంటంటే అమ్మాయి ఆ ఫోటోలు చూసి తర్వాత పక్క రోజు కూడా తనని కలవడం జరిగింది, నేను ఇంకా జైలుకి వెళ్ళి పట్టుబడిపోతాను అంటే, పట్టుబడిపోతే ఏముంది, బెయిల్ వచ్చేస్తుంది, నువ్వు ఒప్పేసుకున్నావు కాబట్టి నేరం ఎలాగో, ఈ ఒక్కరోజు నాతో ఉండేళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేయడము. తర్వాత అమ్మాయితో టైం స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళి దొరికిపోవడం. సో అమ్మాయికి ఇన్ని రోజులు కూడా హత్య జరిగింది తెలుసు, అమ్మాయి కోసమే చేశాడని తెలుసు, ఆ ఫోటోలన్నీ అమ్మాయి దగ్గర ఉన్నాయి, అమ్మాయి డబ్బులు కూడా ఇచ్చిందంట, ఛార్జెస్కి డబ్బులు లేదంటే 1500 దాకా. దీన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు? అంటే ఈ అమ్మాయి విషయానికి వస్తే కొద్దిగా క్రిటికల్గా ఆలోచించాలమ్మా. అంటే పోలీసులు తీసుకునేటటువంటి స్టెప్ని మనం లీగల్గా చట్టం దాన్ని చేసుకుని పోతూ ఉంటుంది, అది కాదనట్లేదు మనం. బట్ ఏంటంటే ఇక్కడ అసలు
నిజంగా ఆ అమ్మాయి అంత డబ్బులు ఇచ్చి ఏరియా దగ్గర ఫస్ట్ ఆ ఏరియా దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు అంటే కనుక నమ్మకం వెళ్ళి ఉండొచ్చు. అంటే ఏంటి నిజంగా వీడు నిజం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని చూడటానికి వెళ్ళచ్చు. డబ్బులు ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అంటే కనుక భయంతో ఇచ్చి ఉండొచ్చు. వీడు ఇంత క్రూరానికి పాల్పడిన వాడు రేపొద్దు నా పీక నరకడని చెప్పి భయం అనేటటువంటి భయంతో ఇచ్చి ఉండొచ్చు. నెంబర్ 2 అంటే ఇవన్నీ నా ఎజంప్షన్స్ అనుకోండి. బట్ వాట్ అమ్మాయి ఫొటోస్ పంపిస్తే కింద రిప్లై ఇచ్చిందని సార్ గుడ్ అని. ఇప్పుడు అదే ఇవన్నీ కూడా ఏంటంటేనమ్మా, ఇవన్నీ కూడా కేవలం ఒక క్రికెట్ మైండెడ్గా ఆలోచించేటటువంటి అమ్మాయి కిందే చూడాలా, లేదంటే ఒక భయంతో రెస్పాన్స్ ఇచ్చేటటువంటి అమ్మాయిని కింద చూడాలా? టైం స్పెండ్ చేసింది, టుగెదర్ టైం స్పెండ్ చేసాము అని అన్నారు. టైం స్పెండ్ చేయటం అంటే కనుక చెయ్యకపోతే వీడి రియాక్షన్ ఎలా ఉంటుంది? గుడ్ అనేటటువంటిది ఒక మెసేజ్ బట్టి కంప్లీట్గా షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఎందుకంటే నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి డిప్యూటీ కమిషనర్ ఎవరైతే డిప్యూటీ ఏసీపీఓ డీసీపీ గారో ఆవిడ కూడా చెప్పింది, మనం ఓన్లీ ఏంటంటే ఈ అమ్మాయికి ఈ హత్య గురించి తెలిసి ఇది కప్పిపుచ్చింది అనేటటువంటి యాంగిల్లోనే మనం చూద్దాము, ఈ అమ్మాయికి దానికి మించి ఇంకొక యాంగిల్ లేదు అనేటటువంటిది పదే పదే ఎందుకు చెప్తున్నారు అంటే కనుక తెలియకుండానే ఈ అమ్మాయి కూడా ఒక విక్టిమ్ ఇక్కడ. ఓకే, లవ్ చేసింది, అటువైపు నవీన్తోని లవ్ చేసింది, ఇటువైపు హరే కృష్ణ ఏదో ఉంది ఆ అబ్బాయి, ఆ అబ్బాయితో కూడా ప్యారలల్ గా మాట్లాడింది. వీళ్ళిద్దరూ తాగుతారు, ఏదో చేస్తారు, రకరకాల పనులు చేస్తున్నా అన్నా కూడా ఈ అమ్మాయి రిలేషన్షిప్ లో కంటిన్యూ అయింది. ఒకరి మీద ఎక్కువ ఇంక్లినేషన్ చూపెట్టింది, ఇంకోటి వైపు తక్కువ ఇంక్లినేషన్ చూపెట్టింది అని చెప్పి తెలిసి తెలియనటువంటి వైబ్స్ లో చేసేటటువంటి కార్యక్రమాలు వేరు. బట్ ఏంటంటే హరిహర కృష్ణ అనేటటువంటి అబ్బాయి యొక్క సైకోపెథాలజీ కేవలం ఒక ఆల్కహాల్కో ఒక డ్రగ్ అబ్యూస్కో కేవలం ఆపాదించడానికి లేదు. అదేవిధంగా ఏంటంటే కంప్లీట్గా ఒక ప్రేమ అనేటటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి పట్టుకుపోతున్నాడు కాబట్టి నేను చంపాలి అనేటటువంటి సింపుల్ ఇష్యూ కూడా ఆపాదించడానికి లేదమ్మా. లెట్ అస్ నాట్ మేక్ ఇట్ లుక్, ఇది కంప్లీట్గా సైకోపాథిజం. ఇది కంప్లీట్గా సైకోపాథిజం అనమాట. ఇప్పుడు వాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే వీడు వెళ్ళి వాడిని తిట్టే సంఘటనలు చూసాము, అదే అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి వాడి మీద ఈర్ష్యతో కొట్టే సంఘటనలు చూసాం. కానీ చంపటం ఏంటి, ఎక్కడో మారుమూల ప్రాంతాలకు పట్టుకెళ్ళటం ఏంటి, అక్కడ గుండె బయటకు తీయటం ఏంటి, ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయటం ఏంటి, ఈ స్టోరీని అంతా కూడా ఇంకో విధంగా మాడిఫై చేయటం గురించి డ్రగ్ పెడలిస్టులకి అప్ చెప్పాలి అనేటటువంటి ఆ విధంగా ఆ యాంగిల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఏంటంటే నేను కూడా న్యూస్ ఛానల్లో చూసినటువంటి. సో ఇవంతా కూడా ఏంటంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఓవర్ ఎన్ ఇంపల్స్. కేవలం ఒక ప్రేమ అనే సబ్జెక్ట్ మీద కోపం వచ్చి చేసినటువంటిది కాదు. దిస్ ఇస్ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బై ఎ సైకోపాత్. సో ఆ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితులను కూడా సైకాట్రిస్టులను చాలా జాగ్రత్తగా విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఆ స్థాయిలో చేశాడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి ప్రేరేపించిందా, ఈ అమ్మాయి ప్రోత్సహించిందా అనేటటువంటి యాంగిల్ తీసి పక్కన పెడితే నువ్వు వెళ్ళి లొంగిపో ఇది కరెక్ట్ కాదని చెప్పిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఈ అమ్మాయి కదండి. ఈ అమ్మాయి చెప్పింది నువ్వు చేసినటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు అనేది కూడా చెప్పింది. ఇప్పుడు ఫోటోలు పంపించిన కానీ గుడ్ అని ఎందుకు పంపించింది అన్నది నాకైతే తెలియదు, కానీ అది భయంతో పంపించిందా సంతోషంతో పంపించిందా నాకు తెలియదు. లేదంటే ఒక కామెడీ లాగా నమ్మక పంపించిందా, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నమ్మక ఏదో నెట్ లో తీసి పంపించడేమో, బెదిరించి చాలే గుడ్ అన్నట్టు. సో వాస్తవానికి ఏంటంటే వెళ్ళి లొంగిపో అని చెప్పింది, ఇదంతా ఇవన్నీ అవ్వదు, నువ్వు ఎలాగన్నా పట్టుబడి పడతావు అని చెప్పింది కూడా ఆ అమ్మాయి. సో అలా తీసి పక్కన పెడితే ఈ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకుని పక్కన పెడితే అసలు ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ ఎటుపోతుంది అనేది మనకు భయం వేస్తుందమ్మా. ప్రతి దాంట్లో ప్రీతి ఇష్యూ తీసుకోండి, లేదంటే ఇందాక లాయర్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం, లాయర్ గారి భార్య సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం, ఇది తీసుకున్నాం. ప్రతి దాంట్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అదర్ దెన్ అకాడమిక్ అండ్ కెరియర్ ప్రెషర్ అనేది తీసి పక్కన పెడితే, ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ శ్రీ చైతన్య అబ్బాయి యొక్క ఆస్పెక్ట్ పక్కన పెడితే అన్ని యాంగిల్స్లో కూడా ఒక రిలేషన్షిప్ అండ్ ప్రేమ ఆస్పెక్ట్ కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ ప్రీతిది కూడా. ప్రీతి హత్య చేయబడిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది, చట్టం నిర్ణయిస్తుంది. కానీ అక్కడ కూడా ఏంటంటే ఒక ఇమోషనల్ స్ట్రగుల్. అంటే నాకు కావాల్సినటువంటి అమ్మాయి నాకు దక్కట్లేదు అనేటటువంటిది, లేదంటే నాకు కావాల్సినటువంటి అమ్మాయి నాకు లొంగట్లేదు అనేటటువంటిది, నాకు కావాల్సినటువంటి అమ్మాయి నేను చెప్పినటువంటి విధంగా నడవట్లేదు అనేటటువంటి ఈర్ష్యా స్వభావంతో జరిగినటువంటిది. ఇప్పుడు ఈ నవీన్ హరిహర కృష్ణ అన్నది తీసుకున్నా కూడా అక్కడ కూడా ఏంటి ఒక పనికిరానటువంటి ఒక లవ్. ఇప్పుడు లవ్ అనేటటువంటి యాంగిల్ ఎలా మారిపోయిందంటే స్వార్థంతో నిండిపోయిందమ్మా, కంప్లీట్గా స్వార్థం. అంటే నేను ప్రేమించినటువంటి అమ్మాయి సచ్చినట్టు నన్ను ప్రేమించాలి,
నేను ప్రేమించినటువంటి నా అమ్మాయి నన్ను ప్రేమించకపోతే కనుక, లేదంటే నన్ను ఇప్పటివరకు ప్రేమించినటువంటి అమ్మాయి ఇంకో దారి చూసుకుంటే కనుక, ఆ దారిలో ఇంకో మగాడు పరిచయం అవ్వకూడదు, ఇంకో మగాడిని ప్రేమించకూడదు, ఇంకో మగాడితో అసోసియేషన్ పెట్టుకోకూడదు. ఒకప్పుడు ఆ పద్ధతిని అనుసరిస్తే కనుక, నన్ను ప్రేమించకుండా నన్ను గుడ్ బై చెప్తే కనుక, లేదంటే నన్ను ప్రేమించి గుడ్ బై చెప్పి ఇంకోటితో కనెక్ట్ అవుతే కనుక, ఆ అమ్మాయి అంతం అయిపోవాలి అనేటువంటి విపరీతమైనటువంటి సైకోపెథాలజీలోకి మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఈ దారుణం వచ్చింది అంటే కనుక, మనకి ఇప్పుడు కాంపిటీషన్ అనేది అన్ని చోట్ల పెరిగిపోయింది, ఉద్యోగం, చదువు అన్నిట్లో పెరిగిపోయింది. ఈ అమ్మాయిలు ప్రేమ అనేటటువంటి వ్యవహారంలో కూడా దురదృష్టం కొద్ది కాంపిటీషన్ పెరిగిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక స్కూల్కి కానీ కాలేజీకి వెళ్ళి మీరు ఒక 20-30 మంది స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేయండి, అబౌవ్ 8th grade ఆర్ 7th grade. అందరికీ కంపల్సరీగా బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ లేకపోతే కనుక, ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే కనుక, మిగతా పిల్లల్ని వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు, పియర్ ప్రెషర్, చాలా చులకనగా చూస్తున్నారు. ఏంద్రా నీకు ప్రేమ లేదా, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రేమలో ఓడిపోతే కనుక వాడిని ఎంత హేళన చేస్తున్నారు అంటే కనుక, నువ్వేంట్రా ఆ అమ్మాయిని ప్రేమించటం ఏంటి, వాడు పట్టుకెళ్ళిపోవటం ఏంటి, ఆ అమ్మాయిని ఏంట్రా నీ పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అనే విధంగా మాట్లాడేటటువంటి తీరుని. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ సబ్జెక్ట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కెరియర్ అండ్ జాబ్. అంటే నీ లైఫ్లో మిగతా ప్రయారిటీస్ అన్నీ పక్కన పెట్టి, ఈ వయసులో ప్రేమించాలి, గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ప్రేమను గెలుపొందాలి, ప్రేమలో ఓడిపోతే కనుక చచ్చిపోవటమో లేదంటే చంపటమో ఒకటే శరణ్యమో అనేటటువంటి కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరిగిపోయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ పిల్లలు కాన్స్టెంట్గా ఒక సీరియల్ని ఫాలో అవటం, ఒక వెబ్ సిరీస్ని ఫాలో అవటం. ప్రతి వెబ్ సిరీస్లో కానీ ప్రతి సీరియల్లో కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో చూడండి, ఒక లవ్ యాంగిల్ ఉంటుంది, ఒక క్రైమ్ యాంగిల్ ఉంటుంది, 2 యాంగిల్స్ ఉంటాయి. ఆ క్రిమినాలిటీలోంచి వీళ్ళు ఏంటంటే, అక్కడ స్టోరీ రైటర్ అంత స్థాయికి ఆలోచించాడో లేదో కానీ, వీళ్ళు ఆ స్థాయి వరకు ఆలోచించి ఆ మనిషిని చంపేటటువంటి విధానం ఏంటి, పద్ధతులు ఏంటి, మార్గాలు ఏంటి, తర్వాత మనం దొరకకుండా తప్పించుకునేటటువంటి పద్ధతులు ఏంటి, ఈ క్రిమినల్ మైండెడ్నెస్ కూడా పెరిగిపోతుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక, ఓకే వీడియో గేమ్స్లోనో లేదంటే ఆ సెల్ గేమ్స్లోనో ఈ గేమ్స్ ద్వారా నేర్చుకునేది, ఇవన్నీ మనం ఈ మీడియా యాంగిల్లో పెట్టుకుంటున్నాం, గ్యాడ్జెట్ యాంగిల్. 3వది పేరెంట్స్కి ఎప్పుడు తెలుస్తున్నాయండి ఈ అంశాలు? నిజంగా ఇప్పుడు మీకు నాకు హరిహర కృష్ణ ఇలా ఇంత భయంకరంగా చంపాడు అనేటప్పుడే పేరెంట్స్కి కూడా తెలుస్తుందా, లేదంటే హరిహర కృష్ణ యొక్క సైకోపెథాలజీ అనేది తల్లిదండ్రులకి ముందు నుంచి తెలుసా అన్నది నా మనసులో ఉన్నది. మళ్ళీ నేను ఇలా మాట్లాడితే ప్రతిదీ మీరు తల్లిదండ్రులకే ఆపాదిస్తారని చెప్పి కొంతమంది ఖండిస్తూ ఉంటారు. నో, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ రిఫ్లెక్షన్. మీరు ఎంత కాదనుకున్నా కూడా ఇంకో 10 generations తర్వాత అయినా కూడా పేరెంట్స్కు తెలియనటువంటి సబ్జెక్టు ఏది ఉండదు. పిల్లల యొక్క మనోభావం, ఓకే హత్యలు మానభంగాల గురించి పిల్లలు ఇంట్లో మాట్లాడతారండి పేరెంట్స్ తెలియటం గురించి అని మీరు అడగచ్చు. కానీ ఏంటంటే, నేను హత్యలు మానభంగాల గురించి మాట్లాడలేదండి. అది రిఫ్లెక్ట్ అయ్యే ఏదో ఒక యాక్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక ట్రిగర్ ఉంటుందమ్మా. వాడి ఇంట్లో మాట్లాడే సిబ్లింగ్స్తో, వాళ్ళ చెల్లితో కానీ అక్కతో మాట్లాడేటటువంటి తీరు కానీ, తల్లికి ఇచ్చేటటువంటి గౌరవం కానీ, స్కూల్ నుంచి వచ్చే స్కూల్ టీచర్స్, వాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెరిగేటప్పుడు స్కూల్ టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీడికి ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ కానీ, వీడు వాళ్ళని కొడుతున్నాడు, వీళ్ళని తిడుతున్నాడు, లేదంటే అమ్మాయిని ఇలా ఏడిపిస్తున్నాడు అనేటటువంటి ఆస్పెక్ట్స్ ఒక్క సంఘటన కూడా ఉండదండి. సో నేను అనేది ఏంటంటే, దిస్ థర్డ్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం ఉండటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు ఏంటంటే కాకిపిల్ల కాకి ముద్ద అన్నట్టు, నా పిల్లలు ఆ న్యూస్ ఎక్కడో న్యూస్ అండి, మా పిల్లలు ఎందుకు చేస్తారు, తాగితే కనుక వాడెవడో తాగాడండి, మా అబ్బాయి తాగడండి, గాంజా తీసుకుంటే వీడి తీసుకుంటే వాడెవడో తీసుకున్నాడండి, మా అమ్మాయి వాడెవడో మానభంగం చేసండి. అలా కాదు, మీ పిల్లలు ఆ స్థాయి వరకు చేయరు అనేటటువంటి గాఢమైన నమ్మకం మీలో ఉన్నా, ఎందుకంటే మీరు పేరెంట్స్, మేము పేరెంట్సే, కానీ ఆ నమ్మకం కూడా వాళ్ళకి అసలు ఏ బేసిస్ మీద వస్తుందో అర్థం కాదండి. ఇంట్లో వాడు చేసేవన్నీ ఇలాంటి పనులు చేస్తున్నారు, సిస్టర్స్ని కొట్టడం, లేకపోతే వీళ్ళందరూ కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా ఇలాంటిది వైలెంట్ సీన్ వచ్చినప్పుడు వాడు దాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడు, బాగా జరిగిందంటాడు. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు ట్రిగ్గర్ అవ్వవు? రేపు వీడికి ఏమన్నా అయితే నీ కొడుకే కదా పోయేది, ఇప్పుడు సమర్థించుకుంటూ పోతే మొత్తానికి కొడుకే పోతాడు కదా. అలాంటిది వాళ్ళు ఆ సైడ్ ఎందుకు ఆలోచించారు? జస్ట్ సమాజంలో నీ కొడుకు తప్పు అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నన్ను ఒకడు వేలెత్తి చూపించాడా, నా కొడుకుని వేలెత్తి చూపించాడా, అక్కడి వరకే ఆలోచిస్తున్నారు. కానీ మేబీ మన వైపు తప్పుందేమో, ఇదే పెరుగుతూ పోతే మనకి తలవంపులే, వాడి జీవితం కూడా పాడైపోద్ది అన్నది ఎందుకు ఆలోచించట్లేదు సార్? అంటే పేరెంట్స్ అంటే ప్రతిసారి మనం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అది ఇది అంటూ ఉంటాం కదా, అది కరెక్టే కాదు ప్రేమ అంటే. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సన్నపాటి గీత ప్రతిరోజుకి ఇంకా సన్నంగా అయిపోతుందా, ఇంకా కనిపించకుండా పోతుందా అనేటటువంటి భయంలో నేనున్నాను యాజ్ ఎ రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ సైకాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణుడు.
ఎందుకంటే పేరెంట్స్ యొక్క సైకాలజీ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక కొడుకు వచ్చి ఇప్పుడు ఎందుకమ్మా ప్రతి ఇంట్లో ఒక కొడుకు చేసి భార్యతో ప్రవర్తించేటటువంటి ఒక విధానాన్ని తాగొచ్చి కొట్టాడు, లేదంటే బయట ఆడవాళ్ళతో తిరిగాడు, లేదంటే అనుకున్నటువంటి మాటలు భార్యను అంటే కనుక ఎంతమంది అత్తగారులు అమ్మ మగాడు కదా అలాగే చేస్తాడు, ఆడదంటే పడాలి అనేటటువంటి సొసైటీలోనే కదా మనం ఇంకా ఉన్నాం. సో అదే కాన్సెప్ట్ ఒక తల్లి కొడుక్కి నేర్పట్లేదు, లేదంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఒక కొడుకు కూడా ఆ ప్రపంచాన్ని చూపెట్టట్లేదు అనే నమ్మకం మనకేంటి అంటే ప్రేమ అనేటటువంటిది ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ సమాజానికి హింస కింద మారిపోతుందో, ఎప్పుడైతే సామాజిక పరమైనటువంటి చెడు అలవాట్లు వీడికి గురవుతాడో, ఎప్పుడైతే వాటిని చూసినా కూడా హాస్యాస్పదంగా నవ్వుతూ ఆనందించడం మొదలు పెడతాడో, ప్రేమ అనేటటువంటిది పేరెంట్స్ యొక్క ప్రేమ అనేటటువంటిది అక్కడ గీత గీయాలన్నమాట. ఎప్పుడు కూడా అరే చెల్లినేంట్రా అలాగంటావు, చెల్లిని అలా కొడతావేంటి, అక్కనేంటి అలా అంటావు అనేటటువంటి ఒక అబ్బాయిని అదేవిధంగా రేపొద్దున ఎవరైనా బయట అమ్మాయిని ఏదన్నా అంటే కనుక ఆ స్థాయిలో ఖండించరు. ఎందుకంటే కనుక అక్కడ ఏదో జరిగి ఉంటుంది, ఆ అమ్మాయి ఏదో అని ఉంటుంది, ఆ అమ్మాయి ఏదో ప్రోత్సహించి ఉంటుంది అని చెప్పి సమర్థించుకుంటూ వస్తారు కానీ అందరూ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఖండించటం, ఈ లిమిట్ సెట్టింగ్, ఈ విలువలు నేర్పటం అనేటటువంటిది ప్రప్రదంగా మన ఇంట్లోంచి మొదలవుతుంది. ఇది చెప్పాలి, ఖండించాలి, బాగా చూడాలి. మనం ఏదో ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని పరిగెట్టుకోవటం లేదు, ఏ ఉద్యోగం లేదు, తల్లి ఎప్పుడు ఫుల్ టైం హౌస్ మేకరు ఇంట్లోనే ఉంటుంది అని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా ఇది పర్యవేక్షణ, ఈ మానిటరింగ్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మొక్కగా ఉన్నప్పుడే ఆ ఆలోచన సైన్లో పరివర్తన వచ్చినప్పుడే పెద్ద అయ్యాక వాళ్ళ జీవితం కానీ లేదంటే వాళ్ళ తోటి వాళ్ళ జీవితాన్ని కానీ వీళ్ళు చెడగొట్టుకోకుండా ఉంటారు, వాళ్ళ జీవితాన్ని కూడా. ఇది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వేరు వేయాలి, పర్యవేక్షించాలి, ఆలోచించగలగాలి, ఇది కరెక్ట్ కాదు నాన్న అనేటటువంటి చెప్పాలి. ఇందాక నేను అన్న మాట ఎంపతి నేర్పించాలి, ప్రధానంగా పిల్లల్లో ఎంపతి నేర్పించాలి. నువ్వు అలా అన్నావు, వాళ్ళు బాధపడ్డారు, అదే నీకు జరిగితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటటువంటి కాన్సెప్ట్ పిల్లలకి నేర్పించి పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకుని మొబైల్స్ గ్యాడ్జెట్స్ని వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు అనేటటువంటిది ఆలోచించుకుంటూ ఈ విధంగా ఈ చేంజెస్ అనేది పేరెంట్స్ చిన్న వయసు నుంచే పిల్లల్లో నేర్పించడం చాలా ఇంపార్టెంట్. పిల్లల దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గరికి క్షమాగుణం, ఓకే తప్పు చేశారు, ఇప్పుడు ఈ భయంకరమైన తప్పు చేసేసాడు, తప్పు చేసేసిన తర్వాత వాడికి నన్ను క్షమిస్తారులే అనేది ఒక సందు దొరికింది అక్కడి నుంచి పారిపోవచ్చు అనేది కాకుండా ఆ క్షమించడం అనేది కూడా వాళ్ళ మార్పు వచ్చేలాగా. నేను మొన్న మూవీ చూశాను సార్, రియల్గా జరిగిన ఆమిష్ గ్రేస్ అని ప్రైమ్ వీడియోలో ఉంది. అందులో ఒక ఇలాగే వాళ్ళ డాటర్ చనిపోతే వీళ్ళందరూ జీసస్ని కొలుస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ జీసస్ బిడ్డలు వాళ్ళు చనిపోలేదు, నా కూతురే చనిపోయింది, వెళ్ళి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక 9 మందిని కలిస్తే 5 మంది అమ్మాయిలు అక్కడే చచ్చిపోతారు సార్. తర్వాత ఆమిష్ అనే కమ్యూనిటీ వాళ్ళు 3 చనిపోయిన వాళ్ళ నాన్న కూడా, అందులో ఒక అమ్మాయి అప్పుడే తెలిసిపోయి ఉంటుంది చనిపోయాడు. వాళ్ళు 3 వచ్చే వాళ్ళ ఆయన కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఎవడైతే చంపేస్తాడో ఆయన కూడా స్పాట్లోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు కాల్చుకొని. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట, వీ ఫర్గివ్ యూ అని చెప్తాడు. ఒకటే ఒక లైన్, వీ ఫర్గివ్ యూ, వీ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి లేసి వచ్చేస్తారు. ఆవిడ ఒళ్ళంతా వణికిపోతుంది అనమాట. ఎవరైతే చంపేశాడో మర్డరు, వాళ్ళ వైఫ్ ఒళ్ళంతా వణికిపోయి గట్టిగా ఏడుస్తూ, ఏం మాట్లాడారు మీరు అసలు, మీరు నన్ను ఫర్గివ్ చేయడం ఏంటి అంటే అక్కడితో ఆవిడ అంతకుముందు వరకు ఆమె లైఫ్ వేరు, అక్కడి నుంచి ఆమె లైఫ్ వేరు. అంటే నీ కూతుర్ని, ఏం పాపం తెలియని కూతుర్ని చంపేసి నువ్వు వచ్చి నన్ను క్షమించగలిగావంటే అది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. సో ఇప్పుడు క్షమాపణ అబ్బాయి కేసులో చూసుకుంటే హరి అబ్బాయి కేసులో చూసుకుంటే అబ్బాయి చెప్పిన మాట అంటే నెల్లి లొంగిపోతే నన్ను క్షమించేస్తారు, కొన్ని రోజులు బెయిల్ మీద బయటకు వచ్చి అదొక తప్పించుకొని పోయేలాగే ఉంది కానీ అబ్బాయికి మార్పు లేదు. సో ఇలాంటివి ఎట్లా నేర్పించాలి అంటారు సార్? అంటే ఇప్పుడు చిన్నప్పుడు తప్పు చేస్తే ఆ క్షమించి ఎదుటి వాళ్ళ పెయిన్ అర్థమయ్యేలా చేసేలాగా అలాంటిది ఎలా ఫామ్ చేయాలి? సారీ ఈజ్ నాట్ ఏ లిప్ మూమెంట్, సారీ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. అపాలజీ, క్షమాపణ చెప్పటం అనేది పెదాల కదలిక కాదు, మనసులో నుంచి వచ్చేటటువంటి ఒక భావము అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడండి మనకి చాలా వరకు ఈ పాశ్చాత్యపరమైనటువంటి ఇది వచ్చేసింది. ప్రతి మాటలో ఆ ఎఫ్ వర్డ్ అనేది వాడేది పిల్లలు చాలా సహజసిద్ధంగా చూస్తాము. ఆ ఎఫ్ వర్డ్ అనేటటువంటిది ఎంత ఫ్రీక్వెంట్ వాడతారో ఆ ఎస్ వర్డ్ సారీ అనేది కూడా అంత ఇదిగానే వాడుతుంది. సారీ ఇంపాక్ట్ ఉండదు. సారీ అమ్మ, సారీ నాన్న, సారీ ఏంటి సారీ, దేనికి చెప్తున్నారు ఈ సారీ? ఆ సారీలో ఉండేటటువంటి అర్థం మీకు తెలుస్తుందా? యాక్షన్స్లో కనిపించినప్పుడు. సో ద థింగ్ ఈజ్ సారీ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఓన్లీ ఫీలింగ్ ఫర్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. అవతల వాళ్ళకి ఇచ్చినటువంటి నొప్పి బాధకి నీ యొక్క ఎక్స్ప్రెషనే కాకుండా
రేపొద్దున నీ పనిని నువ్వు రిపీట్ చేయవు అనేటటువంటి ఈ 2 యాంగిల్స్లో సారీ అనేటటువంటి పదానికి ఒక ఊతం ఉంది, ఒక అర్థం ఉంది అనేది పిల్లలకి నేర్పించాలి. నాన్ రిపిటేషన్. ఈరోజు హరిహర ఏదైనా బెయిల్ మీద కానీ ఇంకోటి కానీ బయటకు వస్తే నిజంగా అపాలజెటిక్గా ఉండి మనసు మారి నిజంగా ఏదో ఎక్కడో ఏదో ఎన్కౌంటర్ అయిపోతాం అనేటటువంటి భయంతో వచ్చాడా అనేది నాకు అనిపించింది. అంటే ఎవరన్నా వీళ్ళు పోలీసులు కాకపోయినా ఇంకోలన్నా ఇంకో విధంగా చంపేస్తారేమో అనేటటువంటి భయంతో బయటకు వచ్చినట్టు నాకైతే మాత్రం అనిపించింది. సో ద థింగ్ ఈజ్, నిజంగా ఈ అబ్బాయి బయటకు వస్తే కనుక నిజంగా పరివర్తన అనేటటువంటిది లోపల నుంచి వచ్చిందా, లేదంటే పైకే అతను కాపాడుకునేటటువంటిది వచ్చిందా అనేది. సో 95% ఆఫ్ ద కేసెస్ మీరు క్రిమినల్ కేసెస్లో ఇందాక మీరు చెప్పినటువంటి కేసు సినారియో లాగా ఉండదమ్మా. 95% ఆఫ్ ద కేసెస్ ఆ అపాలజీ కానీ ఆ క్షమాగుణం అనేటటువంటిది వాళ్ళకు వచ్చేటటువంటి పనిష్మెంట్ని తప్పించుకోవటం గురించే వస్తుంది కానీ అసలు సిసలైనటువంటి మార్పు చేర్పు లోపల నుంచి రాదు. అమెరికన్ సిస్టమ్ అండ్ వెస్టర్న్ వరల్డ్లో చాలా వరకు ఏంటంటే క్రిమినల్ సైకాలజీలో ఫరెన్సిక్ సైకాట్రీ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఫరెన్సిక్ సైకాట్రీ ఈజ్ నాట్ ఓన్లీ టు డూ సైకలాజికల్ పోస్ట్ మార్టం, అంటే ఒక సైకలాజికల్ యాంగిల్ ఎందుకు హరియారా ఇలా చంపాడు అనేటటువంటిది మనం చేస్తున్నటువంటి సైకలాజికల్ పోస్ట్ మార్టం గురించే కాదు, బట్ అతనిలో పరివర్తన రావటం గురించి కేవలం ఒక పనిష్మెంట్ ద్వారానే అతనిలో పరివర్తన. ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నారు, హరియారా జైల్లో ఉంటాడు, లేదంటే అది ప్రూవ్ అవుతుంది కేసు, అతనికి పనిష్మెంట్ శిక్ష పడుతుంది. ఈ శిక్ష పట్టడం వల్ల రేపొద్దున బయటకు వచ్చేటటువంటి వ్యక్తి ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్, ఆ కసి కోపంతో ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటాడా, లేదంటే ఆ పశ్చాత్తాపంతో అతనికి తగిలినటువంటి గాయం వల్ల మెత్తబడి ఇంకొక మంచి మానసిక పరివర్తన అతనిలో వచ్చి ఇంకో కొత్త నైజం అతనిలో వస్తుందా అనేటటువంటి ప్రశ్నకి సమాధానం, వాట్ ఈస్ ద సైకలాజికల్ ఇన్పుట్ దట్ ఈస్ గివెన్ టు హిమ్ డ్యూరింగ్ హిస్ పనిష్మెంట్ ఫేస్. అది అతను శిక్ష అనుభవించేంత కాలము అతనిలో ఎటువంటి ఇన్పుట్స్ వస్తాయి, ఎటువంటి సైకలాజికల్ పరివర్తన వస్తుంది, అతను చేసినటువంటి తప్పు ఏంటి అనేది చెప్పటం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటే మీరు క్షమాగుణం అనేటటువంటి దానికి దీనికి చెప్పానంటే, పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలు సారీ చెప్తారో ఆ సారీ యొక్క మీనింగ్ అడిగి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు సారీ చెప్పమ్మా, సారీ చెప్పు, కొట్టావు కదా సారీ చెప్పు, తన్నావు కదా సారీ చెప్పు, అట్లా కాదు. సారీకి ఎందుకు చెప్పాలి, ఏంది ఆ పెయిన్ ఏంటి అది కూడా చెప్పాలి. అది ఎవరు చెప్తారు అనేది ఒకటమ్మా. సారీ చెప్పావు, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ అపాలజైజింగ్, అది కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. నువ్వు అట్లీస్ట్ అపాలజీ చేయాలనే ఉద్దేశం నీకు వచ్చింది, కానీ ఎందుకు అపాలజీ చెప్పావు? నిన్న జరిగింది అపాలజీ చెప్పావు, ఈ రోజు జరిగింది అపాలజీ చెప్పావు, రేపు జరిగింది అపాలజీ చెప్తావు. నీ సారీ అనేటటువంటిది నీ ఎస్కేప్ స్ట్రాటజీయా, నీ సారీ అనేటటువంటిది నీలో వచ్చినటువంటి మార్పు. సో ఈ కాన్సెప్ట్ పిల్లలకి ప్రధానంగా పేరెంట్స్ చెప్పాలి. లేదంటే ఏమవుతుందంటే అమ్మా, సారీ అనేది ఒక ఊతపదం అవుతుంది, సారీ అనే దానికి మీనింగ్ పోతుంది, అపాలజీ అనేటటువంటి దానికి సందర్భం ఉండదు, అపాలజీ అనేటటువంటి దానికి మీనింగ్ ఉండదు. సో కాబట్టి ఇది కూడా చెప్పవలసినటువంటి బాధ్యత పేరెంట్స్ది. అలాగే స్కూల్లో ఒకప్పుడు మనం నేర్చుకున్నటువంటి మోరల్ సైన్స్ అనేటటువంటి క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు అవి ఏమైనా ఉన్నాయో లేదో మనకు తెలియదు, అది టైం వేస్ట్ అని అనుకుంటున్నారు. సరే, మోరల్ సైన్స్ అనేటటువంటిది పీరియడ్ లేకపోయినా అట్లీస్ట్ వాల్యూ సిస్టమ్స్, ఇలాంటి సంఘటనల్ని కొంతవరకు స్కూల్స్ అవగాహన ఉండేటటువంటి పిల్లల వరకు తీసుకొచ్చి, ఇటువంటి కేస్ సినారియోలో ఇది జరిగింది, ఈ అబ్బాయి ఇలా రియాక్ట్ అయ్యాడు, ఈ అబ్బాయి సైకాలజీలో యాజ్ స్టూడెంట్స్ మీకు ఏమర్థమైంది, ఆ అమ్మాయి సైకాలజీలో యాజ్ స్టూడెంట్స్ మీకు ఏమైంది అనేటటువంటిది నేర్పించడం వల్ల కూడా ఇటువంటి మార్పు అనేది. వాళ్ళని జడ్జ్ ప్లేస్ లో కూర్చోబెట్టాలి. మీరైతే ఏం చేస్తారు, మీదేంటి అనేది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీ దగ్గరికి కౌన్సిలింగ్ కూడా నాకు తెలుసు, మన ఫస్ట్ కేసు తీసుకుంటే భార్యాభర్తలు చాలా మంది వచ్చి ఉంటారు. వాళ్ళకే ఒక కేసు ఇచ్చి మీరేం డిసైడ్ చేస్తారు చెప్పండి ఇక్కడ అని ఒక పీరియడ్ తర్వాత కూర్చోబెడితే వాళ్ళే చెప్తారేమో. అంతేనమ్మా, ఎందుకంటే ఎప్పుడు కూడా విజువల్ గ్లిమ్సింగ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మీరు చూసేదాన్ని బట్టి మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు. మన అనుభవాలు అనేటటువంటిది అక్కడ చూసేటటువంటి దాన్ని బట్టి మనం కొరిలేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ స్థానంలో వెళ్ళి మనం నిలబడతాం. ఇదేంటో ఇంత చండాలంగా చేశాడు, మనం ఇలాగే ఉన్నాం అనే ఫీలింగ్తో ఏంటంటే మనలో ఒక మార్పు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ అమ్మా. మనం భయపడతాం ఇటువంటి ఎగ్జాంపుల్స్ పిల్లల వరకు తీసుకెళ్ళటం ఎందుకు. న్యూస్ ఛానల్లో ఒక కిస్సింగ్ సీన్ వస్తే కనుక చాలా ఫ్యామిలీస్లో ఛానల్ మార్చట్లేదు. ఇటువంటి క్రైమ్ సీన్స్ వచ్చినప్పుడు టప్మని ఛానల్ మార్చేస్తున్నారు పేరెంట్స్. ఎందుకులే ఇలాంటి పిల్లలు అనవసరంగా భయపడతారు, రాత్రి పడుకోరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత సమాజంలో జరిగేటటువంటి ఈ అకృత్యాలని పిల్లలకి వాళ్ళ భాషలో పేరెంట్స్ తీసుకెళ్ళటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్. ఇవి దాచిపెట్టేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రేపొద్దున మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ప్రేమలో పడతారు. వాళ్ళ ప్రేమ సక్సెస్ఫుల్ అవుతే కనుక దాన్ని మీరు ఏకీభవిస్తే కనుక ఓకే, భగవంతుడు మీతో ఒకప్పుడు సక్సెస్ఫుల్ అవ్వకపోతే కనుక మీ అబ్బాయిలో వచ్చిన ఆలోచన శైలిలో పరివర్తన కానీ హరిహర లా కాకపోయినా ఇంకో స్థాయిలో అయినా ఇంకొక తక్కువ స్థాయిలో అన్నది కూడా తన హామ్ చేసుకునే కేసెస్ కూడా అది కూడా ఉంది కదమ్మా. హార్మ్ టు సెల్ఫ్, హార్మ్ టు అదర్స్. ఈ రెండే యాంగిల్స్లో రాకుండా ఉంటుంది అనేటటువంటిది తల్లిదండ్రులుగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? సో ఎక్కడో జరిగేటటువంటి సంఘటన మనకు ఆపాదించుకోకపోయినా ఆ రిస్క్ ఎంతో కొంత మన ఇంట్లో ఉంది అనేటటువంటిది ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించగలిగితే కనుక చిన్నప్పటి నుంచే ఆ కరెక్టివ్ మెజర్స్ అనేది డెవలప్ అవుతాయి. పర్ఫెక్ట్ సార్. సో మన వైపు నుండి ఎంత జాగ్రత్తలు, సొసైటీ మనకి ఎన్ని ప్రెషర్స్ పెడుతున్నా మన వైపు నుండి మనం కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఒక్కసారి 2 సార్లు కాదు, అది లైఫ్ లాంగ్ పాటిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇంత హాని జరిగింది కదా, మనం వాడికి ఆ పెయిన్ ఏంటో చూపించాలి అనే ఆలోచించే ముందు ఓకే మనం ఇంత పెయిన్ పడుతున్నాం కదా, ఇప్పుడు నేను ఈ యాక్షన్ తీసుకుంటే వాడితో పాటు వాడి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అని సపరేట్, వాడు కూడా సపరేట్. ఒక్క క్షణం ఆలోచిస్తే కొంత గ్యాప్ తీసుకొని ఆలోచించి ఆ యాక్షన్ తీసుకుంటే చాలా మార్పు రావచ్చు అని చెప్పి కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, ఇంత టైం ఇచ్చి ఇప్పుడు కరెంట్ ఇప్పుడు జరిగిన దారుణాలన్నిటి మీద మీ ఒపీనియన్ చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.